ప్రధానంగా మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి ముందు పెట్టినటువంటి డిమాండ్లు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇప్పుడు కృష్ణమాది ఎంఆర్పిఎస్ ఫౌండరు అధ్యక్షులైతే నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ. ఓకే. అంటే కృష్ణమాదయ్య గారు నేను జస్టిస్ రామచంద్రరాజు గారు కమిషన్ చంద్రబాబు నాయుడు గారి పేరులో ఏదైతే ఏబిసిడీలు అయినాయో అప్పటిదాకా మేము కలిసి పనిచేసిన వాళ్ళం. ఏబిసిడి అయిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళిపోయినా. అయితే వాస్తవానికి ఆ రోజు జస్టిస్ రామచంద్రరాజు గారు ఏదైతే 2000 సంవత్సరంలో చేసిన వర్గీకరణ ఉన్నదో ఆ వర్గీకరణను బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం మందకృష్ణ మాదిగ. నిజానికి ఆ రోజు జరిగినది ఏ గ్రూప్లో ఉన్న స్కావెంజర్స్ అంటే మురికి పనులు చేసి అత్యధిక పేదరికం ఉన్న మురికి పనులు చేసే వాళ్ళందరినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12 కులాలుగా ఏ గ్రూప్లో పెట్టిండ్రు. బి గ్రూప్లో చర్మకార వృత్తి కలిగిన వాళ్ళను కలిపి బి గ్రూప్లో పెట్టిండ్రు 18 కులాలుగా. అదే రకంగా మాల ఓరియంటెడ్ కులాలను మాలకు సంబంధించుకున్న ఉప కులాలను కలుపుకొని ఒక 25 కులాలను సి గ్రూప్లో పెట్టిండ్రు. అదే రకంగా డి గ్రూప్లో ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, మాస్టీన్ అని చెప్పేసి అని పంచమ అని చెప్పేసి అని 4 కులాలను డి గ్రూప్లో పెట్టిండ్రు. అప్పుడు కులాల ప్రకారం కులవృత్తి ప్రకారం విభజన జరిగింది. కానీ ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఈ జడ్జిమెంట్ కన్నా ముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వర్గీకరణ బిల్లును కొట్టేశారు. కారణం ఏంది? ఆర్టికల్ 341 ద్వారా దీన్ని చేయాలని చెప్పేసి అని చెప్పారు. కానీ మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది? ఆ రోజు తీర్పునిచ్చింది కూడా సుప్రీంకోర్టే, ఈ రోజు తీర్పునిచ్చింది కూడా సుప్రీంకోర్టే. మళ్ళీ ఆ రోజు తీర్పు ఏంది, ఈ రోజు తీర్పు ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు 7 ధర్మాసనం ఏం చెప్పిందంటే ఇది ఆర్టికల్ 341కు సంబంధించింది కాదు. ఆర్టికల్ 341 అనే దాన్ని ఒక కులాన్ని కలిపినా ఒక కులాన్ని తీసేసినా ఈ చట్టం వర్తిస్తుంది, ఈ ఆర్టికల్ వర్తిస్తుంది. కనుక ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా ఈరోజు ఆర్థిక సామాజిక వెనకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని మైక్రో లెవెల్లో ఎస్సీ రిజర్వేషన్స్ అన్ని కులాలకు అందుతుందా లేదా అనేది చూసి వీటిని వర్గీకరించుకోవచ్చు రాష్ట్రాలు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే ఆ తీర్పులోనే చాలా స్పష్టంగా ఉంది, సూచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ యొక్క అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనుకోవాలా? మరి ఆయన ఉద్యమంలో నిష్ఠాతుడేమో కానీ ఈ టెక్నికల్ ఇష్యూలో నిష్ఠాతుడు కాదనేది నాకు అర్థమైంది. ఉద్యమంలో చాలా నిష్ఠాతుడు అతను ఎట్ట చేయాలనేది, ప్రభుత్వాలను ఏ రకంగా వణికించాలనే విషయంలో ఆయన నిష్ఠాతుడు కావచ్చు. కానీ ఈ టెక్నికల్ విషయంలో ఆయన నిష్ఠాతుడు కాడనేది నాకు స్పష్టంగా కనపడు. మాదిగల్లో కావచ్చు, ఎంఆర్పిఎస్లో కావచ్చు, ఎంతోమంది చదువుకున్న మేధావులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆయన మొండిగా వాదిస్తున్నాడు. విషయం ఏంటంటే ఈరోజు ప్రస్తుతం జరిగిన వర్గీకరణ ఉన్నది. ఈ వర్గీకరణ ఏ రకంగా జరిగిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తున్న రోజే ఆయన లేచి అసెంబ్లీలో తీర్మానం చేసి మంత్రివర్గ ఉపసంఘం వేసి ఏకసభ కమిషన్ వేసాడు. అంటే మాజీ జడ్జి గారైన అఖ్తర్ గారితోన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. షమీం అఖ్తర్ గారితో ఏర్పాటు చేసింది. ఆయన చేసింది ఏంది? ఆయన ఎంక్వైరీ 3 నెలలు చేసిండు. ఏం చేసిండు అతను అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్, ఎంపరికల్ డాటా, అంటే ఇప్పటిదాకా ఎస్సీలలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ఎంత పెద్ద చదువు చదివిండ్రు, ఎంతమంది చదువుకొని కూలి పని చేస్తున్నారు, ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది జీవన విధానం ఏ రకంగా ఉన్నది అని చెప్పేసి అని ఎంపరికల్ డాటాను తీసిండు ఆయన. అంటే ఎస్సీ రిజర్వేషన్ జరిగిన 4 సంవత్సరాల్లో కూడా జనాభా అధ్యక్షుడు ఎంపరికల్ డాటా తీసిండు. ఆ వర్గీకరణ అమలు జరిగిన 4 సంవత్సరాల్లో కూడా ఏ వర్గాలకు వచ్చినాయి అనేది కూడా తీసిండు ఆయన. తీసి ఆ ప్రకారం వర్గీకరణ చేయమని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో ఆ పద్ధతిలో వర్గీకరణ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మిస్టేక్ లేదంటారు. ఎందుకంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ అంటున్నాడు మాంగులకు మాదిగలకు దగ్గర సంబంధం ఉంటుంది, వాళ్ళు ఆ గ్రూప్లో ఎట్లా ఇస్తారు అంటున్నారు. నేతకాన్ని సపరేట్గా వాళ్ళకు కేటాయించాలి, వాళ్ళని ఎట్లా కలుపుతారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించలేదా మరి? మీరు ఇక్కడనే మందకృష్ణ మాదిగ పప్పుల కాలేసిండు. గతంలో ఏబిసిడి గ్రూపులు చేసింది కుల వృత్తులను అనుసరించుకొని చేసిందని నేను ముందే చెప్పిన. ఇప్పుడు జరుగుతుంది అది కాదు. ఏబిసిడి అయిన తర్వాత ఏ గ్రూపులో ఉన్న కులాలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, బి గ్రూప్లో ఉన్న మాదిగ ఉప కులాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, 18 కులాలు ఉన్నాయా, ఆ 18 కులాలకు కూడా ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఎంపరికల్ డాటా. అదే రకంగా సి గ్రూప్లో కూడా ఎంతమంది మాల ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వర్గీకరణ సి గ్రూప్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి విద్యా అవకాశాలు వచ్చినాయి అనేది కూడా దీంట్లో చూసింది. అంటే 4 సంవత్సరాలు జరిగిన వర్గీకరణను కూడా అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో క్లియర్ కట్గా
12 కులాల్లో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.